correspondents and principal and teaching staff, non-teaching staff, and students who have achieved 100% results in this CBSE. Parents also. వాళ్ళ తల్లిదండ్రులకు అందరికి కూడా మరి మీ పిల్లలు 10th క్లాస్లో ఉన్నతమైనటువంటి మార్కులు సాధించినటువంటి సందర్భంగా తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎస్ఆర్ విద్యానికేతన్ లాస్ట్ ఇయర్ నేను వచ్చిన కానీ టైం ఇచ్చిన, ఈసారి నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, సమయం ఎక్కువ ఇవ్వలేకపోతున్నందుకు ఈరోజు కొద్ది సమయమైనా ఇవ్వాలి. మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే స్టేట్లో 2nd ర్యాంక్ సాధించినారు, అదేవిధంగా యునైటెడ్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 1st ర్యాంక్ సాధించినాము. అదేవిధంగా మోర్ దాన్ 90% స్టూడెంట్స్ 90% మార్క్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ కానీ మోర్ దాన్ 56% 100% రిజల్ట్స్తో మరి చక్కటి విద్యని ఇక్కడ అందిస్తూ పిల్లలకు క్రమశిక్షణతో కేవలం విద్యలోనే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను వెలికి తీయడంలో, వారిని ఆ టాలెంట్ ఉన్నటువంటి విషయంలో కూడా వారిని ప్రోత్సహించడంలో ఎస్ఆర్ విద్యానికేతన్ అందిస్తున్నటువంటి వారి యొక్క ఈ యొక్క స్కూల్ ద్వారా అందుతున్నటువంటి అనేకమైనటువంటి కోచింగ్స్ కానీ టీచింగ్స్ కానీ అన్నింటి కూడా నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా ఒక మంచి విద్యాలయంగా ఇక్కడ నుంచి అనేక మంది విద్యార్థులు అనేక రంగాల్లో, ఇప్పుడు అడిగిన చాలా మంది పిల్లలు మీరు ఏం చదువుకుంటారు, ఏం కావాలనుకుంటున్నారు అని, ఒక్కొక్కరు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, కొందరు ఐఐటి చేస్తామని, కొందరు సాఫ్ట్వేర్కి వెళ్తామని, కొందరు చార్టెడ్ అకౌంట్స్ అవుతామని, ఇట్లా వారి ఒక లక్ష్యాన్ని ఏదైతే పిల్లలు ఇప్పటి నుంచే ఒక మోటివేషన్తో ఉన్నారో తప్పకుండా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ పిల్లలకు మన భగవంతుడు పూర్తి నిండు ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వారి తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లలను ప్రోత్సహించేటటువంటి విధంగా ఎక్కడ కూడా వాళ్ళకి బ్రేక్ లేకుండా, వాళ్ళకి వెనక్కి లాగకుండా, పిల్లలు ఏది చదవాలనుకుంటే వాళ్ళను ఆ చదువుల్లోనే ప్రోత్సహిస్తేనే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పిల్లలు చేరుకోగలుగుతారు. ఆ దిశగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని, స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని గమనించి ఆ సబ్జెక్టులోనే వాళ్ళని నిష్ణాతులుగా చేయడం వల్లనే అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు. మనం ఫోర్స్ఫుల్ ఏది చేయించినా వాళ్ళు దాంట్లో సక్సెస్ కాలేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ లోనే మనం కనుక ప్రోత్సహిస్తే తప్పకుండా వారి అందరూ కూడా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మరి విద్వత్ గద్వాలగా పేరైనటువంటి మన విద్వత్ గద్వాల పిల్లలందరూ చాలా స్కూళ్ళలో నేను చూస్తా, ఎక్కడ పోయినా ఎవరు చదివినా మంచి మార్క్స్, మోర్ దాన్ 90% మార్క్స్ పిల్లలు తెచ్చుకుంటున్నారు, చాలా బాగా చదువుతున్నారు. కానీ ఈ యొక్క 10th క్లాస్ అయిన తర్వాత మీరు మళ్ళీ అటు ఇటు దారులు తప్పకుండా సరైన మార్గంలో నడుచుకొని, ఎందుకంటే ఈ ఏజ్ ఎట్లుంటదంటే మీరు అటు ఇటు ఊగే ఏజ్ కాబట్టి అటు ఇటు ఎటు కాకుండా మీ స్ట్రైట్ మీ ఎడ్యుకేషన్, మీ విజన్ అంతా కూడా మీ లక్ష్యం పైనే ఉండి ఆ లక్ష్యాన్ని సాధించడంలోనే మీరు ఆ దశలోనే నడవాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నా. ఈ యొక్క మారుతున్నటువంటి సమాజంలో ఆ యొక్క మార్పుల లోపల చెడు సావాసాలు కానీ, చెడు అలవాట్లకు కానీ ఏ పక్క కూడా అటు పక్క కూడా చూడకుండా ఒక మంచి మార్గంలో పయనించి మంచి విద్యార్థులుగా, మంచి భారతదేశానికి మంచి యువ నాయకత్వాన్ని ఈ దేశానికి అందిస్తూ, మీ తల్లిదండ్రులకు కూడా ఒక కీర్తిని, పేరు ప్రతిష్టలను తీసుకొస్తూ, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు గర్వంగా చెప్తున్నారు, ఇగో మా పిల్లలు మా ఇంత మంచి చదువుతున్నారని. సో మీ పేరెంట్స్ మీ గురించి ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, మీరు ఇంకా మంచి 10th క్లాస్లో ఇంత మార్కులు తెచ్చుకునే ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మళ్ళీ ఇంకా ముందు ఒక స్టెప్ తర్వాత స్టెప్ని ఇంకా ఎదగాలనేటటువంటి లక్ష్యంతోనే ఆ దిశగా నడవాలని చెప్పి విద్యార్థుల్ని కోరుకుంటూ, ఆ దిశగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ, వారిని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. వారు అటు ఇటు ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్ కాకుండా
వాళ్ళ సరైన మార్గంలో పోయే విధంగా కూడా అటు తల్లిదండ్రులు ఇటు స్కూల్లో ఉన్నటువంటి మరి టీచర్స్ను వాళ్ళని గైడ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరోసారి ఎస్ఆర్ విద్యానికేతన వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. Thank you, madam, for those